కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి ఏం చేశాడో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం వలగొండలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మంత్రి అయి ఉండి జయరాం నియోజకవర్గ పరిధిలో రోడ్లు కూడా బాగు చేయలేకపోయారని ఆయన విమర్శించారు. వెనుకబడిన ఆలూరు అభివృద్ధికి మంత్రి జయరాం ఏం చేశారో ప్రజలు బాగా ఆలోచన చేయాలని లోకేష్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇంకా బెంజ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో ఆయన తమ్ముడు శ్రీనివాసు వస్తున్నా అంతరాష్ట్ర పేకాట క్లబ్బే నిర్వహిస్తున్నాడు. పాప మా పోలీస్ సోదరులు అక్కడికి వెళ్ళి ఏంటయ్యా ఇది అన్యాయం అంటే తిరిగి వాళ్ళ పోలీస్ సోదరులే తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏకంగా బెంజ్ మంత్రి అయిన అనుచరులు నియోజకవర్గంలో భూమి దొరికితే చాలు కబ్జా తిగోట వదలబెట్టలేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి ప్రతిరోజు ఒక లోడు మద్యం దింపుతాడండి. ప్రతిరోజు ఎందుకు ఆ బండి ఖాళీకి పంపించాలండి? వీళ్ళు దొబ్బిన బియ్యం, మనకి బియ్యం ఉంటుంది కదా రేషన్ బియ్యం, అది కర్ణాటకకి తరలిస్తారు. సో మద్యం మొదలు పెట్టరు, ఇటు పక్కన బియ్యంని కూడా వదలు పెట్టరు ఈ బెంజ్ మంత్రి. ఏకంగా గుడిమిరాల యలమకూరులో 150 ప్రభుత్వ భూములు కూడా 150 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేశాడు ఈ బెంజ్ మంత్రి. ఆఖరికి ఆయన అవినీతిపై రాసిన జర్నలిస్ట్ పైన కూడా దాడి చేపించాడు ఈ బెంజ్ మంత్రి. మీరు కూడా